హాయ్ హలో నమస్తే. నేను శిల్ప. మనతో ఉన్నారు లైఫ్ కోచ్ శారదా గారు. నమస్తే మేడం. నమస్తే. మేడం, లా ఆఫ్ అట్రాక్షన్ కి శక్తి ఉందంటారు, అది నిజమేనా? తప్పకుండా అది మనకి ఎలా తెలుస్తుంది? తెలుసుకోవచ్చు కూడా. లా ఆఫ్ అట్రాక్షన్ అనేది వెరీ పవర్ఫుల్. ఓకే. ఇది ఇప్పుడు పుట్టింది కాదు, ఈ విశ్వం ఆవిర్భవించినప్పుడే మనకి లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఉంది. అది కొంతమంది నమ్మారు, కొంతమంది నమ్మలేదు. ఇప్పుడు అందరూ నమ్ముతున్నారు కూడా. ఎందుకో తెలుసా? అది ఒక శక్తి రూపంలో ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక ట్రైన్ లో ఇద్దరు ప్రయాణం చేస్తున్నారు. ఒకరు వెళ్తూ వెళ్తూ అన్నారు, ఏంటి మనుషులకి ఇలా కష్టాలు వస్తున్నాయి, ఎప్పుడు ఏదో ఒక కష్టం ఉంటుంది అని అంటే, దేవుడు ఉంటాడు, దేవుడు చూసుకుంటాడు కష్టాలైనా సుఖాలైనా అని ఒకరు అంటారు. దేవుడు లేడు, ఏమీ లేడు, దానంతకు అదే సైన్స్ ప్రకారమే కష్టాలు అనేవి స్టార్ట్ అవుతాయి, దీని వెనక సైన్స్ ఉంది అని ఒకరు అంటారు. సరే, ఇంకొక వ్యక్తి ఉన్నారు కదా, అయితే దేవుడు ఉన్నాడంటావా, ఇప్పుడు సైన్స్ ఉన్నావా అని ఒక క్వశ్చన్ వేస్తాడు. అయితే సైన్సే ఉందని అంటాడు ఆయన. అయితే నీకు డౌట్ వచ్చింది కదా, ఎప్పుడైనా నీకు ఖాళీగా ఉన్నప్పుడు నా దగ్గరికి రమ్మని విజిటింగ్ కార్డ్ తీసి అతనికి ఇచ్చేస్తాడు. ఇంటికి వెళ్ళాక ఎందుకు ఇలా అన్నాడు, సైన్స్ ఉన్నాడా, దేవుడు ఉన్నాడా, శక్తి ఉందా అనేది నేను అన్నప్పుడు సైన్సే ఉందనిపించింది నాకు, శక్తి లేదు, దేవుడు లేడు అని ఆయన అన్నాడు. సరే అని ఇంటికి వెళ్ళాక విజిటింగ్ కార్డ్ చూస్తే, ఆ విజిటింగ్ కార్డ్ వెనక థామస్ అల్వా ఎడిసన్ యొక్క విజిటింగ్ కార్డ్ అది గ్రహించండి. ఒక సైంటిస్ట్ ని ఆయన క్వశ్చన్ అడిగాడు అన్నమాట. ఆయన సైంటిస్ట్ అనేది తెలియదు. సరే అరే ఎంత పొరపాటు అయింది, అంత గొప్ప వ్యక్తిని నేను వాదించానా, దేవుడు ఉన్నాడా, సైన్స్ ఉన్నాడా అని నేను వాదించానా అని అనేటప్పటికి వెంటనే నేను వెళ్ళి సారీ చెప్పాలి అని చెప్పి వెంటనే ఆ విజిటింగ్ కార్డ్ అడ్రస్ పట్టుకొని వెళ్ళాడు. వెళ్ళిన వెంటనే, సారీ సార్, మీరు ఎవరో నాకు తెలియదు, మీతోనే ఆర్గ్యూ చేశాను, మీరు అంత పెద్ద సైంటిస్టులు, నాకు తెలియక అలా చేశాను, నాకు ఇప్పటికీ డౌటే ఉంది, దేవుడు గొప్పవాడా సైన్స్ గొప్పవాడా అని డౌట్ వచ్చింది, సైన్సే గొప్పదని నాకు ఇప్పటికీ అనిపిస్తుంది, నువ్వు ఏది నమ్మితే అదే కరెక్ట్ అని చెప్పేశాను. సరే అని వెళ్ళి ప్రయోగశాల మొత్తం చూస్తుంటే ఏదో ఒక మిషనరీ చాలా క్రియేటివ్ గా కనిపించింది, అతనికి నచ్చింది. నచ్చిన వెంటనే ఆ మిషనరీ ఏంటి సార్ అలా ఉంది, ఈ దేనికి యూజ్ చేస్తారంటే, నాకేం తెలుసు, దేవుడు సృష్టించాడేమో దాన్ని అని అంటారు. అలా ఎవరు సృష్టిస్తారు సార్, మిషన్లు ఎలా సృష్టిస్తాడు, మనుషుల్ని అయితే దేవుడు సృష్టిస్తారని అంటారు కానీ మిషన్లు ఎలా సృష్టిస్తారు, నువ్వే కదా చెప్పావు దేవుడే సైన్స్ అన్ని సృష్టిస్తుంది, దేవుడే సృష్టిస్తాడు, దీని వెనక ఏమీ లేదు, సైన్స్ మాత్రమే ఉంది అంటే, సైన్స్ సృష్టించిందేమో అంటే, ఒక మనిషి లేని సైన్స్ కూడా సృష్టించలేదు కదా. మనిషికి ఒక ఆలోచన రావాలి, ఆ ఆలోచనని ఇంప్లిమెంట్ లో పెట్టాలి, ఆ ఇంప్లిమెంట్ చేసింది ప్రయోగం ద్వారా బయటికి రావాలి. ఒక మిషన్ కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, ఏది రావాలన్నా కూడా ఒక సైన్స్ అనేది పని చేస్తుంది, దానికి పని చేయడానికి ఒక మనిషి అనేది కావాలి, ఆలోచన విధానం అనేది మనిషి చెయ్యాలి కదా, ఆలోచనకి శక్తి ఉంది కదా. అప్పుడు అతను అన్నాడు, ఏం సార్ నేను చెప్పింది నాకు చెప్తున్నారు అని అని అన్నాడు. నువ్వే కదా చెప్పావు, కాదు, ప్రతి పని వెనక భగవంతుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, దేవుడే ఈ సృష్టిని మొత్తం నడిపిస్తాడు అని చెప్పాడు. అదేంటి సార్, సైన్స్ కదా నడిపిస్తున్నది, దేవుడు ఎలా నడిపిస్తాడు అని అంటే, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేవాడిని, నాది చాలా నిరుపేద కుటుంబము. ఆ స్కూల్కి వెళ్ళేటప్పుడు టీచర్ నన్ను నెట్టేసింది, ఎందుకంటే నాకు సంబంధించిన చదువు అక్కడ లేదని, నేను హైపర్ యాక్టివ్తో ఉంటానని చెప్పి నాకు చదువు చెప్పడం మానేసింది. సరే అని మా అమ్మ నెక్స్ట్ డే వెళ్ళింది, టీచర్ని మందలించింది, నా కొడుకు చదువు రాదని మీరు చెప్పి నన్ను నెట్టేశారు, నా కొడుకు చదువు రావడం కాదు, నీకు చదివించడం రాదని నువ్వు ఒప్పుకోక నా కొడుకు మీద బ్లేమ్ వేస్తున్నావు, నా కొడుకు చాలా ఇంటెలిజెంట్ అని చెప్పేసి కొడుకుని తెచ్చుకుంది, ఇంట్లో కూర్చోపెట్టుకుంది. వాళ్ళు క్రిస్టియన్ రిలీజియన్, థామస్ అల్వా ఎడిసన్ క్రిస్టియన్స్. బైబుల్ తీసుకొని అమ్మ కూర్చోపెట్టుకొని ప్రతిరోజు మంచి మంచి బుక్స్ కొనించడము, ఆ బుక్స్ లో ఉన్నటువంటి నీతి చెప్పడము, ఆ బుక్స్ చదివించడము, ప్రతిరోజు ఒక అధ్యయనము బైబిల్ గురించి వివరించడం. ఇలా ప్రతిరోజు వివరిస్తుంటే 72వ అధ్యాయనము 1వ పాయింట్ లో ఏమని దొరికిందో తెలుసా, ఈ విశ్వానికంతా వెలిగిస్తున్నది ప్రభువు అని చెప్పారు. అవునే కదా, ఆయనకి చీకటి అంటే చాలా భయము, వెలుగంటే ఇంకా, చీకటి వెలుగులంటే చాలా భయం అంట థామస్ సైడ్. దానికోసమే ఆయన ఏకాంతంగా ఉండటానికి ప్రయత్నం చేస్తారంట. అయితే ఈ భయం ఎలా పోగొట్టాలి అంటే, ఈ లైటింగ్ అనేది వచ్చిందంటే నాకు చీకటి భయం వెళ్ళిపోతుంది కదా, ఒక బల్బును తయారు చేద్దామని ప్రయోగాలు చేస్తూ ఉన్నారు. ప్రయోగాలు చేయాలంటే అన్నీ కావాలి కదా, ఏవి లేవు, నిరుపేద కుటుంబము, ఎలా డబ్బు సంపాదించాలని ట్రైన్స్ లో న్యూస్ పేపర్ వేయడము, పాల ప్యాకెట్లు వేయడం,
అలా చేస్తున్నాడు. ఆ ట్రైన్ యొక్క వెనక భాగంలో అప్పుడప్పుడు ప్రయోగాలు చేసుకోవడం, గార్డ్ని అడిగి పర్మిషన్ తీసుకొని నేను పేపర్లు వేస్తున్నాను, వచ్చిన డబ్బుతో చిన్న చిన్న ప్రయోగాలు చేస్తానంటే సరే అని అన్నారు. ఒక రోజు ప్రయోగం ఏం చేసింది, బ్లాస్ట్ అయిపోయింది. ఆ ట్రైన్ బ్లాస్ట్ అయిపోయేటప్పటికి ఆ గార్డు తీసి బయట పడేసి నువ్వు వద్దు, నీ ప్రయోగాలు వద్దని తోసేశాడు. చెవి పట్టి గట్టిగా తోసేటప్పటికి చెవిటి వాడైపోయాడు. ఆయన చెవిటి వాడైపోతే చాలా బాధపడి నేను ఇంకా దేనికి పనికిరానా, నాకు ఏవి వినిపించవు అని చెప్పి విజువలైజేషన్ చేయడం స్టార్ట్ చేశాడు. కళ్ళు అయితే కనిపిస్తాయి కదా, చెవి పని చేయకపోతే నాకేంటి అని ప్రతిరోజు ప్రయోగం. అగ్గెందుకు పుడుతుంది అని వెళ్ళి దీన్ని ఎలా ఆర్పాలి అని ఉన్నట్టుండి ఏదైనా గడ్డి బాంబుని కాల్ చేసేవాడు. అలా ఉన్నట్టుండి పక్షి ఎందుకు ఎగురుతుంది, పక్షి ఎగరాలంటే మనం ఏం చేయాలి, మనము కడుపు నొప్పికి సోడా తాగుతాం కదా, ఆ సోడా తాగితే బాడీ వెయిట్ లాస్ అవుతుంది కదా, అలా సోడా తాగి ఎగరటానికి ప్రయత్నం. ఇలాంటివన్నీ చేసేటప్పటికి తల్లిదండ్రులకి భయం వేసింది, ఏంటి ఇలాంటి ప్రయోగాలన్నీ చేస్తున్నాడు అని చెప్పి ఇంట్లో తీసుకొచ్చి చెప్పడం, ఒక రూమ్ లో పెట్టేయడం. అలా చేస్తుంటే ఆ రూమ్ లోనే ఆలోచన చేశారు, ఈ చీకటి భయం పోవాలంటే నేను వెలుగును కనుక్కోవాలి అని చెప్పి బైబిల్ని చదువుతూ ఉన్నాడు. ఆ బైబిల్లో ఆ అధ్యయనం ఆయనకి బాగా అనిపించింది. వెలుగు ఉంటే నీ జీవితాన్ని మార్చుకోవచ్చు అని మంచి అధ్యయనం. ఈ ప్రపంచం అంతా చీకట్లో ఉంది అని అప్పుడు ఆయన బల్బును తయారు చేయాలి అని అనుకున్నాడు. 2770 సార్లు ఫెయిల్ అయ్యాడంట ఆయన. బల్బు తయారు చేయడానికి అన్ని వేల సార్లు ఫెయిల్ అయినా కూడా ఆయన ఎప్పుడు కూడా నిరుత్సాహపడలేదు. ఆయన గోల్ ఒక్కటే, స్టెప్ గా నేను బల్బును తయారు చేయాలి, బల్బును తయారు చేయాలి, బల్బును తయారు చేయాలి అని చెప్పి. ఈ రోజుకి ఆయన తయారు చేసినటువంటి 1070 వస్తువులు ఉన్నాయి. ప్రతిరోజు ఆయన ప్రయోగం చేస్తూనే ఉంటాడు, ప్రయోగం చేస్తూనే ఉంటాడు, ప్రయోగం చేస్తూనే. నన్ను పేదవాడిని, నాకు చెవి వినిపించదే, నన్ను చీకటి గదిలో పెట్టేశాడే అని ఆయన డిమోటివేట్ అవ్వలేదు. పేదరికమైనా పర్వాలేదు, నాకు చెవి వినిపించకపోయినా పర్వాలేదు అని ఆయన మోటివేషన్ చేసుకుంటూ చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ఆ బల్బు మీద తయారు చేయాలి. అన్నిసార్లు ఫెయిల్యూర్ అయినా ఏదో ఒక రోజు నేను సక్సెస్ అవుతాను, ఎక్కడ ఫెయిల్యూర్ అవుతున్నానో దాన్ని ఫైండ్ అవుట్ చేసి ఆ ఫెయిల్యూర్ ఇంకొకసారి చేయకోకుండా దాన్ని ఆయన తయారు చేయడానికి ప్రయత్నం చేస్తూ 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 ఆయన బల్బును తయారు చేశారు. ఆ బల్బు తయారు చేయడం వల్లే కదా మనం ఇంతమంది ఈ రోజు ఇంత లైటింగ్ ని అనుభవిస్తున్నాం. అంటే ఇప్పుడు దేవుడు ఉన్నాడా లేదా, ఉన్నాడు కదా. ఆయన విశ్వసించింది భగవంతుని మాత్రమే, ఆ భగవంతుని ఆయన నడిపించాడని విశ్వసిస్తాడు. ఇది బైబిల్లో నీటిగా ఒక అధ్యయనంలోనే ఆయనందుకు ఆయన చెప్పింది. ఇది నేను చెప్తున్న సొంత కవిత్వం కాదు. థామస్ అల్వా ఎడిసన్ యొక్క జీవిత చరిత్రను చదవండి, ప్రతి ఒక్కరికి తెలుసు. మనం కూడా అంతే, లా ఆఫ్ అట్రాక్షన్ లో ఏదైనా గోల్ అనుకున్నామంటే అది ఖచ్చితంగా నెరవేరుతుంది, 100% నెరవేరుతుంది. మనము గోల్ అనేది క్లియర్ గా ఉండాలి. 1-2 పదాల్లోనే దాన్ని క్లారిటీ రాసుకోవాలి. 1-2 లైన్లోనే రాసుకుని ప్రతిరోజు మనం దాని గురించి ఆలోచన చేసుకుంటూ దాని గురించే చదువుకుంటూ దాన్నే మనం విజువలైజేషన్ చేసుకున్నాం అనుకోండి, అది మన కాన్షియస్ మైండ్ నుంచి సబ్ కాన్షియస్ మైండ్కి వెళ్ళి మన బాడీలో అణువుకి కూడా అది పాజిటివ్ గా ఇస్తుంది అన్నమాట. పాజిటివ్ వైబ్స్ ఇచ్చి ఆ కోరిక అనేది మనకి నెరవేరేలాగా చేస్తుంది అన్నమాట. థ్యాంక్ యూ మేడం.